కార్తీక పౌర్ణమి వేళ ఉపవాస దీక్ష చేసేవారు ఈ పనులు తప్పనిసరిగా చేయాలని గుర్తుంచుకోండి. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది కార్తీక మాసంలోని శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఈ పర్వదినాన ఉపవాస దీక్షతో పాటు కొన్ని పనులు తప్పకుండా చేయాలి. ఆ విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక మాసం అక్టోబర్ లేదా నవంబర్ మాసంలో వస్తుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 1వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసానికి కార్తికేయుడు అధిపతి కాబట్టి దీన్ని కార్తీక మాసం అంటారు. ఈ మాసంలో వచ్చే ఏకాదశిని దేవుత్తని ఏకాదశి అని, ఇదే సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇదిలా ఉండగా కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది నవంబర్ 15వ తేదీన శుక్రవారం నాడు వచ్చింది. కొన్ని గ్రంథాల ప్రకారం ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని త్రిపురి పౌర్ణమి అని కూడా అంటారు. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని మట్టుబెట్టాడు. అందుకే ఈ పూర్ణిమను త్రిపురి పూర్ణిమ అని పిలుస్తారు. ఈసారి వచ్చే పౌర్ణమి వేళ 30 ఏళ్ల తర్వాత షష్యరాజయోగం ఏర్పడనుంది. శాస్త్రాల ప్రకారం కార్తీక మాసంలో గంగా నదిలో పవిత్ర స్నానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. అయితే వీటితో పాటు ఈ పవిత్రమైన పర్వదినాన మరికొన్ని ప్రత్యేకమైన పనులు తప్పకుండా చేయాలి. ఇలా చేయడం వల్ల పరమేశ్వరుడి శ్రీహరి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ సందర్భంగా కార్తీక పౌర్ణమి వేళ తప్పనిసరిగా చేయవలసిన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శివారాధన. కార్తీక మాసంలోని పౌర్ణమి అంటే అమావాస్య తర్వాత 15 రోజులకు వస్తుంది. అంటే ఇది చీకటిని తొలగించి వెలుగుని అందిస్తుంది. ఈ పవిత్రమైన రోజున సత్యనారాయణ వ్రతం చేసిన లేదా ఈ వ్రతం కథను విన్న వారికి సకల శుభాలు కలుగుతాయి. ఇదే రోజున సాయంకాలం వేళ సంధ్యా సమయంలో ఏదైనా శివాలయంలో లేదా రావి చెట్టు దగ్గర లేదా తులసి చెట్టు దగ్గర దీపాలను వెలిగించాలి. ఈ పవిత్రమైన రోజున శివయ్యకు ప్రత్యేక పూజలు చేయాలి. కార్తీక పౌర్ణమి విశిష్టత. కార్తీక పౌర్ణమి రోజున గంగా స్నానం మాత్రమే కాదు, దీపదానం, ఇతర దానాలు చేయడానికి ఎంతో పవిత్రమైనది. పురాణాల ప్రకారం ఈ రోజున క్షీరసాగర దానానికి అనంతమైన ప్రాముఖ్యత ఉంది. కార్తీక పౌర్ణమి రోజునే గౌరీ నోములు నోచుకుంటారు. కొందరు టపాసులు కాల్చి వేడుకలను జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరుడికి రుద్రాభిషేకాలు చేయించాలి. ఇలా చేయడం వల్ల ఈశ్వరుడు సంతోషిస్తాడని, తన అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది. ఈ పవిత్రమైన పర్వదినాన తులసి చెట్టు పక్కనే ఉసిరికాయలను ఉంచి దాని పక్కన రాధాకృష్ణుల విగ్రహాన్ని పెట్టి వివాహం కాని వారు పూజలు చేస్తే కోరుకున్నవారు భాగస్వామిగా లభిస్తారని పండితులు చెబుతున్నారు. ఆదాయం పెరిగేందుకు కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయలను దానం చేస్తే దారిద్ర్యం తొలగిపోతుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం, లలితా పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం, శివ పంచాక్షరి స్తోత్రం, శివ సహస్రనామం, శివ పురాణాల పారాయణం చేసినా కూడా డబ్బుకు కొరత అనేదే ఉండదట. అదేవిధంగా ఏదైనా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే గొప్ప ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. దాన ధర్మాలు. కార్తీక పౌర్ణమి రోజున దీపదానం, ఉసిరికాయల దానంతో పాటు పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయాలి. అనారోగ్యంతో ఉన్నవారికి పండ్లు, పాలు వంటివి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబ జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి. దీపదానం చేసేవారు కార్తీక పౌర్ణమి రోజున సూర్యోదయం లోపే చేయాలి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.